Hello students, in this session we are going to discuss about the fertilization. Okay, so in the last session where we have discussed about the how the gametes are produced, how the gametes are transferred to xanthus to stigma. So in this session we are going to fusion of the gamete, male gametes and female gamete, finally production of the zygote. Okay, so fertilization is nothing but fusion of male and female gametes. ఓకే, ఫెర్టిలైజేషన్ అంటే ఏంటంటే మనకు మేల్ అదేవిధంగా ఫీమేల్ గ్యామెట్స్ ఫ్యూజ్ కావడాన్ని మనము ఫెర్టిలైజేషన్ అని అనవచ్చు. మేల్ గ్యామెట్ అనేది అప్లైడ్ స్థితిలో ఉంటుంది, అదేవిధంగా ఫీమేల్ గ్యామెట్ అనేది కూడా అప్లైడ్ కండిషన్లో ఉంటుంది. సో ఇవి రెండు కలిసినప్పుడు, మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ కలిసినప్పుడు డిప్లాయిడ్ స్ట్రక్చర్ అయిన జైగోట్ అనేది ఫామ్ కావడం అవుతుంది. సో నెక్స్ట్, సో ఇన్ దిస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, మేల్ అండ్ అప్లైడ్ మేల్ గ్యామెట్ and applied female gamete will go and fuse and produces the zygote. Next, so generally which pollen grain generally produces the particular structure known as pollen tube, which passes through the style, which produces the generative cell, produces two cells known as two gametes known as two male gametes. Okay, these male gametes will go and fuse with the particular structures. Okay, దీంట్లో ఏం జరుగుతుంది, సో పొల్లెన్ గ్రెయిన్స్ అనేది జర్మినేట్ కావడం వల్ల పొల్లెన్ ట్యూబ్ అనేది ఏర్పడడం జరుగుతుంది. ఈ యొక్క పొల్లెన్ ట్యూబ్ అనేది లోపల ఉన్న జనరేటివ్ సెల్ ఏదైతే ఉందో అది రెండు మేల్ గ్యామెట్స్ని ఏర్పరచడం జరుగుతుంది. ఈ రెండు మేల్ గ్యామెట్స్ కూడా స్త్రీ సంయోగ బీజం లేదా ఎంబ్రియో సాక్ లోపల ఉన్నటువంటి స్ట్రక్చర్ తోటి ఫ్యూజ్ అయ్యి పర్టికులర్ స్ట్రక్చర్స్ని ఏర్పరచడం జరుగుతుంది. నెక్స్ట్, so entry of pollen tube into the embryo sac is generally two types. First one is porogamy, second one is mesogamy, third one is chalogamy. సో ఈ యొక్క పొల్లెన్ ట్యూబ్ ఏదైతే ఉందో ఎంబ్రియో సాక్ లోపలికి ఎంటర్ అయ్యడం అనేది, లేదా సో ఈ యొక్క ఓవ్యూల్ ఉందిగా, ఓవ్యూల్ లోపల నుండి ఎంబ్రియో సాక్ ఎంటర్ కావడం అనేది త్రీ టైప్స్గా జరుగుతుంది. ఒకటి అండద్వారం నుంచి, రెండోది మధ్య భాగంలో మీసోగమి అని అంటాం, అదేవిధంగా చలాజోగమి అంటాం. So first one we are going to discuss about the porogamy, right? Next, so in this porogamy what is going to happen, generally pollen tube generally enters through the micropylar region. Okay, likewise, so this the black structure is known as pollen tube. This enters through the micropylar region. Why micropylar region is nothing but integument generally will not close entire embryo sac with, they are not covered, but it leaves a particular gap. This gap is known as micropyle. So in this region only the pollen tube enters and finally fuses with the particular gametes. Okay, so this is about the porogamy. Porogamy లో ఏంటి, మనకు అండానికి పూర్తిగా అండకోశాలు కప్పకుండా మనకు అండద్వారాన్ని లేదా మైక్రోపైల్ని విడుదల ఉంచడం జరుగుతుంది. ఈ మైక్రోపైల్ రీజియన్ ద్వారానే మనకు పొల్లెన్ ట్యూబ్ అనేది ఎంటర్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా పొల్లెన్ ట్యూబ్ అనేది ఎండద్వారం ద్వారా వెళ్ళడాన్ని మనం రంధ్ర సంయోగం లేదా పోరోగమి అని అంటాము. సో నెక్స్ట్ వన్ ఈజ్ మీసోగమి. So in this generally mesogamy enters through the integuments. Okay, enters through the integuments, finally enters to the embryo. సో మీసోగమ్లో ఏంటంటే మనకు మధ్య భాగం నుంచి, అండం యొక్క మధ్య భాగం నుంచి లేదా అండ కవచాల నుంచి లేదా ఇంటెగ్యుమెంట్ నుంచి ఈ పొల్లెన్ ట్యూబ్ అనేది దీని లోపలికి ఎంటర్ కావడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మధ్య భాగం నుంచి ఎంటర్ అయితే దాన్ని మీసోగమి అంటారు. సో జనరల్లీ పొల్లెన్ ట్యూబ్ ఇన్ దిస్ టైప్ enters through the integument. This type is known as mesogamy. Next, so chalazogamy. In this chalazogamy what is going to happen, so next generally at the chalazal region, so from the chalazal region the pollen tube enters into the embryo sac. Pollen tube అనేది మనకి ఏంటైతే ఎంబ్రియో సాక్ లోపలికి లేదా అండం లోపలికి ఏ విధంగా ఎంటర్ అవుతుంది, సో ఈ యొక్క చలాజా రీజన్ ఎక్కడ ఉంటుంది, అండద్వారానికి అపోజిట్ రీజన్లో. ఈ యొక్క అపోజిట్ రీజన్లో ఫైనల్గా ఎంటర్స్ ఇంటూ ద ఎంబ్రియో ఓవ్యూల్, రైట్? నెక్స్ట్, దిస్ ఇస్ డ్యూరింగ్ ఆఫ్టర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్ ఈస్ పోరోగamy, ఇట్ ఈస్ it is mesogamy, it is chalazogamy, whatever it may be. So finally the pollen tube enters into the embryo sac like this. So this is the two cell containing, so one is vegetative cell and another one is the generative cell. This blue indicating two cells. This is a complete pollen grain fall on the stigma,
సో ఇంట్లో ఏంటంటే ఇప్పుడు మనకు పొలెన్ గ్రెయిన్ అనేది రెండు కణాల దశలో ఉంటుంది. ఫస్ట్ వన్ ఇస్ జనరేటివ్ సెల్, అనదర్ వన్ ఇస్ సో వెజిటేటివ్ సెల్. సో ఈ విధంగా ఇది మనకు పొలినేషన్ అయిన తర్వాత ఈ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే పొలినేషన్ అయిన తర్వాత సో జర్మినేషన్ కాకముందు ఈ విధంగా ఉంటుంది పొలెన్ గ్రెయిన్ అనేది. నెక్స్ట్ సో ఇట్ ప్రొడ్యూసెస్ ఆఫ్టర్ జర్మినేటింగ్ ఇట్ ప్రొడ్యూసెస్ ద పొలెన్ ట్యూబ్. ఓకే, నెక్స్ట్ ఇట్ గ్రోస్ గ్రాడ్యువల్లీ. నెక్స్ట్ so it grows gradually and along with this tube, so the generative cell and vegetative cell also passed with these, so in these pollen tube. So this is a tube cell. So like this the pollen tube grows continuously and enters into the ఎంబ్రియో సాక్. ఎప్పుడైతే మనకు పొల్లెన్ ట్యూబ్ అనేది గ్రోత్ అవుతుందో జర్మినేట్ అయిన తర్వాత పొల్లెన్ ట్యూబ్ ఏర్పడడం జరుగుతుంది. ఈ పొల్లెన్ ట్యూబ్ అనేది ట్యూబ్ సెల్ని అదేవిధంగా వెజిటేటివ్ లేదా ట్యూబ్ సెల్ లేదా వెజిటేటివ్ సెల్ అనవచ్చు దీన్నే. అండ్ ఆల్సో అనదర్ సెల్ జనరేటివ్ సెల్. సో ఈ విధంగా ఏర్పడిన తర్వాత మనకు ఈ యొక్క పొల్లెన్ ట్యూబ్ అనేది క్రమక్రమంగా పెరుగుతూ చివరికి సో మనకు సో ఈ విధంగా పొల్లెన్ ట్యూబ్ ఎంబ్రియో సాక్ అనేది ఎంటర్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ సో ట్యూబ్ సెల్ అనేది మనకు ఈ దశ లోపల డిసింటిగ్రేట్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ ఫైనల్లీ సో ట్యూబ్ సెల్ disintegrate and also generative cell produces two male gametes. Okay, so these will enters into the embryo sac with the help of the specialized structures known as, okay, these cells are known as synergids. Okay, these synergids contain particular apparatus known as filiform apparatus. So they secretes the particular chemical substances which guides the growth of the pollen tube into the embryo sac, which regulate the entry of the pollen tube so into the embryo sac. ఈ యొక్క సో మనకు పొల్లెన్ ట్యూబ్లో మనకు రెండు సెల్స్ ఉంటాయి, ట్యూబ్ సెల్ అదేవిధంగా జనరేటివ్ సెల్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ యొక్క జనరేటివ్ సెల్ ఏం చేస్తుంది, ట్యూబ్ సెల్ అనేది కంప్లీట్గా ఈ యొక్క అండద్వారం సో ఎప్పుడైతే ఈ యొక్క సో ఈ ఎంబ్రియో సాక్ దగ్గరికి వస్తుందో అప్పుడు ఏం జరుగుతుంది మనకు కంప్లీట్గా ట్యూబ్ సెల్ అనేది సో అదృశ్యం కావడం జరుగుతుంది. జనరేటివ్ సెల్ అనేది ఏం జరుగుతుంది, అంటే జనరేటివ్ సెల్ రెండు విభజన చెంది రెండు మేల్ గ్యామెట్స్ని ఏర్పరచడం జరుగుతుంది. సో అయితే ఈ విధంగా గ్రోత్ కావడానికి తోడ్పడే నిర్మాణం లేదా అపరేటస్ ఏంటి అని అంటే సినర్జిడ్స్ లోపల మనకు అండకణానికి ఇరువైపులా మనకు రెండు సినర్జిడ్ సెల్స్ ఉంటాయి, రైట్. సో ఇన్ ది సినర్జిడ్స్ లోపల మనకు ఫిలిఫామ్ అపరేటస్ ఉంటుంది. ఈ యొక్క ఫిలిఫామ్ అపరేటస్ ఏం చేస్తుందంటే పర్టికులర్ షుగర్ లైక్ సబ్స్టెన్సెస్ని మనకు సీక్రెట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క షుగర్ లైక్ సబ్స్టెన్స్ అనేది ఈ యొక్క పొల్లెన్ ట్యూబ్ యొక్క గ్రోత్ని సపోర్ట్ చేయడం జరుగుతుంది, అదేవిధంగా రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. సో అందువల్ల ఈ కెమికల్ సబ్స్టెన్సెస్ ఏదైతే ఉన్నాయో సో ఇవి మనకు ఈ పొల్లెన్ ట్యూబ్ గ్రోత్ని అదేవిధంగా పొల్లెన్ ట్యూబ్ ఎంట్రీ ఇంటూ ది so embryo sac is mediated by the generally these filiform apparatus. Okay, filiform apparatus generally secretes chemical like substances, and so that's why finally the pollen tube enters into the synergid cell and produces two male gametes. Okay, next, so what are this red color structure? These red color structures are nothing but so polar nuclei which is a diploid in nature, whatever the so male gametes are there. Next, so one will fuse with the egg cell which is present between two synergids. This is called as syngamy. But whereas another will fuse with the so polar nuclei known as triple fusion, so which is a triploid state, which is a diploid state. Zygote is a, so here one male gamete will come and fuses with the egg cell. So this process is known as fertilization or syngamy. So another male gamete will go and fuses with the diploid polar nuclei. So this is known as triple fusion because they are triploid. Whatever the structure formed after triple fusion is known as triploid state structure known as pen primary endosperm nuclei, which is a triploid in nature. So after fusion of egg cell with gamete known as so zygote formation is there, so which is called as syngamy, or also fertilization which is a diploid structure is formed which is called as zygote. So మనకు ఈ విధంగా రెండు
మేల్ గ్యామెట్స్ ఉత్పత్తి అయిన తర్వాత జనరేటివ్ సెల్ నుంచి ఒకటేమో మనకు పోలార్ న్యూక్లియై నుంచి డిప్లాయిడ్ స్థితిలో ఉన్న పోలార్ న్యూక్లియై నుంచి సో పోలారిటీని కలవడం వల్ల మనకు ట్రిప్లాయిడ్ స్ట్రక్చర్ ఏర్పరచడం జరుగుతుంది. ఈ యొక్క ట్రిప్లాయిడ్ స్ట్రక్చర్ని మనము సో పెన్ అని అనవచ్చు. పెన్ ఈజ్ నథింగ్ బట్ ప్రైమరీ ఎండోస్పెర్మ్ న్యూక్లియై. సో దీన్ని మనం ట్రిపుల్ ఫ్యూషన్ ఎందుకు అంటున్నామంటే ఇది ట్రిప్లాయిడ్ స్టేట్లో ఉంది. సో తర్వాత ఒక మేల్ గ్యామెట్ ఏమో సో మనకి ఎక్సెల్ తోటి ఫ్యూజ్ కావడం జరుగుతుంది. ఈ యొక్క ఎక్సెల్ తోటి ఫ్యూజ్ కావడం వల్ల దీన్నే మనం ఈ ప్రాసెస్ ఏమంటాము సింగమి లేదా సో ఫెర్టిలైజేషన్ అనవచ్చు. దీంట్లో ఏంటనంటే సో మేల్ గ్యామెట్ అనేది మేల్ గ్యామెట్ అనేది ఎక్సెల్స్ ఫ్యూజ్ కావడం వల్ల డిప్లాయిడ్ స్ట్రక్చర్ ఏర్పడుతుంది. దాన్ని జైగోట్ అని అంటాము. సో ఈ విధంగా మనకు పెన్ అదేవిధంగా జైగోట్ అనేది ఫెర్టిలైజేషన్ ఫలితంగా ఏర్పడడం జరిగింది. నెక్స్ట్ సో దిస్ ఇస్ డిప్లాయిడ్ జైగోట్, దిస్ ఇస్ ట్రిప్లాయిడ్ ఎండోస్పెర్మ్. సో హియర్ so double fertilization generally this process is called as double fertilization because fusion is taking place in two times. First male gamete fuses with the egg cell and second male gamete fuses with the so diploid polar nuclei. That's why fertilization taking place two times. That's why this is known as double fertilization. One is in the triple fusion. In the double fertilization how many statements are there, how many points are there? So first one is syngamy, fusion of male gamete with the egg cell. Another one is so triple fusion. Triple fusion means fusion of the male gamete with the diploid polar nuclei is known as triple fusion. Triple fusion and also syngamy is collectively known as double fertilization. Double fertilization ఎందుకు అంటున్నాం? ఒక మేల్ గ్యామెట్ ఏమో సో ఎక్సెల్ తోటి ఫ్యూజ్ కావడం జరుగుతుంది, దాన్ని సింగమి అని అంటున్నాం. ఇంకో మేల్ గ్యామెట్ ఏమో పోలార్ న్యూక్లియై నుంచి డిప్లాయిడ్ స్టేట్లో ఉన్న సో పోలార్ న్యూక్లియైని ఫ్యూజ్ కావడం వల్ల పెన్ అనేది ఏర్పడుతుంది. అంటే ఇక్కడ ఫెర్టిలైజేషన్ అనేది 2 సార్లు జరుగుతుంది కాబట్టి ఆవృత బీజాల్లో ఉన్నటువంటి ఫెర్టిలైజేషన్ మనం ఏమనొచ్చు డబుల్ ఫెర్టిలైజేషన్ అనొచ్చు. దీన్ని మనకు సింగామిని స్ట్రాస్బర్గ్ గారు కనుక్కుంటే సో ట్రిపుల్ ఫ్యూషన్ని నవాసిన్ అనే శాస్త్రవేత్త మనకు కనుగొనడం జరిగింది. నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? సో first pollen tube entry is guided by with the help of the synergids because they contain the filiform apparatus. Syngamy is nothing but fusion of male gamete with the egg cell, and triple fusion is nothing but fusion of male gamete with the bipolar nuclei. So pollen tube generally enters into the embryo sac with the help of so filiform apparatus which is present in the so synergid cell. Syngamy is nothing but syngamy ante entante so male gamete anedi సో శ్రీబీజ కణంతో కలయిక వల్ల ఏర్పడే దాన్ని మనం సింగమి అని అంటాం. దీనివల్ల మనకి ఏర్పడే స్ట్రక్చర్ ఏంటంటే జైగోటు. అదే ట్రిపుల్ ఫ్యూషన్ అంటే ఏంది? సో మనకు ద్వైస్థితిక కణం కేంద్రక కణంతో మనకు ఇంకో మేల్ గ్యామెట్ అనేది ఫ్యూజ్ కావడం వల్ల మనము ట్రిపుల్ ఫ్యూషన్ అని అంటున్నాం. సో ట్రిపుల్ ఫ్యూషన్ వల్ల మనకి ఏర్పడే పెన్. నెక్స్ట్ సో విత్ దిస్ సో వీ హ్యావ్ కంప్లీటెడ్ అబౌట్ ద పోస్ట్ ఫెర్టిలైజేషన్ స్ట్రక్చర్స్ అండ్ fertilization and also triple fusion is completed. Now so from this we are going to discuss about the post fertilization structure. అంటే సో ఫెర్టిలైజేషన్ అయిపోయింది. సో ఫెర్టిలైజేషన్ అయిపోయిన తర్వాత మనకు నెక్స్ట్ స్టెప్ ఏంటి? పోస్ట్ ఫెర్టిలైజేషన్ స్ట్రక్చర్. సో ఈవెంట్స్ ఏమేమి ఉన్నాయి, ఏం జరుగుతుంది, సో అండం అనేది ఏ విధంగా సో మనకు ఈ విధంగా జైగోట్ అనేది ఏం ఫామ్ అవుతుంది, అదేవిధంగా ఎండోస్పర్మ్ ఏమవుతుంది, ఇవన్నీ కూడా మనము సో ఈ సెషన్ లోపల ఈ క్లాస్ లోపల డిస్కస్ చేద్దాం. So after fertilization, what are the structures are formed? Generally pen, primary endosperm, triploid state is there, and also the egg cell produces a zygote because of the fusion of one male gamete, and so egg cell produces embryo. So zygote is generally converted to so embryo in this post fertilization, and also ovule is become converted to seed and ovary is converted to fruit. ఓకే, మనకి ఏం జరుగుతుంది? ఫెర్టిలైజేషన్ అయిపోయిన తర్వాత ఫెర్టిలైజేషన్ రిజల్ట్లో మనకి ఏమేమి వస్తుంది? పెన్ వస్తుంది, అదేవిధంగా జైగోట్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా పెన్ అనేది ఏర్పడ్డ పెన్ అనేది సో ఫెర్టిలైజేషన్ అయిపోయిన తర్వాత మనకు ఎండోస్పెర్మ్ అనేది ఏర్పరచడం జరుగుతుంది. అదేవిధంగా జైగోట్ అనేది ఎంబ్రియోగా ఫామ్ కావడం జరుగుతుంది. ఓవ్యూల్ అనేది సీవీడ్గా కన్వర్ట్ కావడుతుంది. అదేవిధంగా ఓవరీ అనేది ఫ్రూట్గా మారడం జరుగుతుంది. నెక్స్ట్ సో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ డ్యూరింగ్ ద కన్వర్షన్ ఆఫ్ ద పెన్ టు ఎండోస్పెర్మ్? So generally pen undergoes free nuclear cell division, means in this one nuclei produces number of nuclei. So these around these nuclei in the next step the cell wall formation takes place, that is known as so cellularization of the endosperm. Finally cellular endosperm is formed, right? What is going to happen? So pen undergoes free nuclear. So pen అనేది స్వేచ్ఛా కేంద్ర విభజన చెందడం జరుగుతుంది. ఈ యొక్క స్వేచ్ఛా కేంద్ర విభజన జరిగిన తర్వాత మనకి ఏం జరుగుతుందంటే
సో ఈ యొక్క స్వేచ్ఛా కేంద్ర విభజన జరిగిన తర్వాత అనేక కేంద్రకాలు అనేవి ఏర్పడడం జరుగుతుంది. ఈ యొక్క అనేక కేంద్రకాల చుట్టూ కూడా మన కణకవచం ఏర్పడి మనకు సో ఈ యొక్క అంతా కూడా సో కణకవచం ఏర్పడి మన కణాలు ఏర్పడడం జరుగుతుంది. దీన్ని మనము సెల్యులార్ ఎండోస్పర్మ్ అంటారు. బట్ ఇఫ్ యూ సీ అబ్జర్వ్ ద కోకోనట్, okay, you will find two types of endosperm. One is liquid, so what you are drinking that, so coconut water is nothing but liquid endosperm. There is only free nuclear cell division takes place, but after that there is no cell formation is there. But if you see the white kernel, so that is nothing but a cellular endosperm, which after cell division, so after free nuclear division, the cell wall formation is also takes place in case of the white part of the coconut. Okay, that's why so in coconut you will find two types of endosperm. First one is coconut water or liquid is nothing but free nucleus containing endosperm, and second one is white cellular endosperm is nothing, white kernel is nothing but cellular endosperm. సో మనకు కోకోనట్ కొబ్బరిలో చూసినట్టయితే కొబ్బరి నీరు అదేవిధంగా కొబ్బరి రెండు ఉండడం జరుగుతుంది. సో ఇక కొబ్బరి నీరులో ఏంటనంటే సో సెల్ వాల్ ఫార్మేషన్ కాదు, సో ఫ్రీ న్యూక్లియర్ డివిజన్లో అయిన తర్వాత అది మల్టీ న్యూక్లియేట్ కండిషన్లో అదే విధంగా ఉంటాయి. సో అది కొబ్బరి నీళ్ళ రూపంలో ఉండడం జరుగుతుంది. అయితే కొబ్బరి ఉంటుందో ఇక కొబ్బరిని అబ్జర్వ్ చేసినప్పుడు ఆ ఫ్రీ న్యూక్లియర్ సెల్ డివిజన్ జరిగిన తర్వాత, ఓకే, ఫ్రీ న్యూక్లియర్ సెల్ డివిజన్ జరిగిన తర్వాత వాటి చుట్టూ ఆ కేంద్రకాల చుట్టూ కణకవచం అనేది ఏర్పడడం జరుగుతుంది. ఈ విధంగా ఏర్పడడం వల్ల మనకు అది కణయుతంగా మారడం జరుగుతుంది. ఆ వైట్ కెర్నల్ ఏదైతే వైట్ కొబ్బరి ఉంటుందో అది సెల్యులార్ ఎండోస్పర్మ్. లిక్విడ్ ఎండోస్పర్మ్ ఏంటంటే సో ద ఫ్రీ న్యూక్లియస్ కంటైనింగ్ సో లిక్విడ్. నెక్స్ట్, so embryo development. What is going to happen in this embryo development? So generally, so embryo formed from the zygote, right? So zygote undergoes mitotic cell division. There is no meiotic cell division. Mitosis so takes place in the zygote and produces a embryo. During this embryo, this is zygote, right? This produces two cells and this became a globular embryo structure, and finally this became a heart shaped embryo structure, finally a mature torpedo shaped embryo. మనకు ఈ యొక్క ఎంబ్రియోని చూసినట్టయితే సో ఎంబ్రియో అనేది ఎక్కడి నుంచి ఏర్పడుతుంది, ఇక్కడ జైగోట్ అనేది, సో జైగోట్ అనేది ఏర్పడ్డది కదా. ఈ యొక్క జైగోట్ అనేది మనకు విభజన చెంది సో మనకు గ్లోబ్యులార్ ఎంబ్రియో, అదేవిధంగా హార్ట్ షేప్ ఎంబ్రియో, అదేవిధంగా టార్పిడో షేప్ ఎంబ్రియో అనేవి ఏర్పడడం జరుగుతుంది. ఈ యొక్క టార్పిడో షేప్ అనే ఎంబ్రియో అనేది మనకు మ్యాచ్యూర్ చెందిన అంటే పరిణితి చెందిన పిండంగా అని పరిగణించవచ్చు. దీంట్లో ఏంటంటే సో మనకు అప్ టు జైగోట్ దెర్ ఇస్ మియాటిక్ డివిజన్ డ్యూరింగ్ ద గ్యామెట్ ఫార్మేషన్. మనకు గ్యామెట్ ఫార్మేషన్ అయ్యేటప్పుడు మాత్రమే మియాటిక్ సెల్ డివిజన్ టేక్స్ ప్లేస్. ఇక్కడ సో జైగోట్ నుంచి పిండం ఏర్పడేటప్పుడు సో మనకు మైటాసిస్ మాత్రమే జరుగుతుంది, మియాసిస్ అనేది జరగదు. సో ఈ మైటాసిస్ వల్లనే మన గ్లోబులార్ ఎంబ్రియో ఫస్ట్ స్ట్రక్చర్గా మారడం జరుగుతుంది, తర్వాత అది హార్ట్ షేప్లో మారడం జరుగుతుంది, తర్వాత క్రమంగా సో మనకు టార్పిడో షేప్ స్ట్రక్చర్ ఏర్పడడం జరుగుతుంది. ఈ టార్పిడో స్ట్రక్చరే మనకు ఏంటంటే మనకు పరిణితి చెందిన పిండంగా పరిగణించవచ్చు. దీంట్లో అబ్జర్వ్ చేసినట్టయితే దిస్ ఆర్ రాడికిల్ and cotyledon. In between this a plumule is there. So radicle is nothing but a future, so it produces future root after germination. Plumule is nothing but it produces shoot so after the germination. This is about the embryo. So manaku typical embryo ni observe chesinappudu manaku radicle ade vidhanga cotyledons and also plumule ane nirmanalu kanipistayi. Radicle anedi so seed germination ante vittanam సో సీడ్ జర్మినేషన్ అయిన తర్వాత మనకు రాడికల్ అనేది సో రూట్ని ఏర్పరిస్తే, అదేవిధంగా ప్లిమ్యూల్ అనేది సో మొక్క యొక్క ప్రకాండ వ్యవస్థ లేదా కాండంను లేదా షూట్ వ్యవస్థను ఏర్పరచడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద ఈవెంట్స్ టేకింగ్ ప్లేస్ డ్యూరింగ్ ద ఎంబ్రియో డెవలప్మెంట్. నెక్స్ట్, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మోనోకాట్ అండ్ డైకాట్? సో ఇఫ్ యూ అబ్జర్వ్ ద టిపికల్ ఎంబ్రియో, డైకాట్ ఎంబ్రియో, యూ విల్ ఫైండ్ ద సో దీస్ ఆర్ ద ప్లిమ్యూల్ రీజియన్ which produces the shoot system after germination, and if you will also find the radicle and also shoot root cap is there which protects the growing tip of the root, and also hypocotyl region is there and also epicotyl region is there. But whereas the region, if you observe the dicot embryo, generally you will find the cotyledons. The region below the cotyledon is known as hypocotyl. At the tip of the hypocotyl you will find the radicle,
radicle in future after germination produces a shoot system, but whereas the upside the cotyledon you will find the epicotyl region is there. At the tip of epicotyl region there is a plumule is there which produces shoot system. ఓకే, మనం కాటిలిడన్స్ ఈ యొక్క డైకాట్ ఎంబ్రియోని అబ్జర్వ్ చేసినప్పుడు మనకు రెండు బీజతలాలు ఉండడం జరుగుతాయి. ఓకే, ఈ యొక్క కాటిలిడన్స్ రెండు కాటిలిడన్స్ ఉంటాయి. కాటిలిడన్ కింది భాగంలో ఉండే ప్రాంతాన్ని మనం ఏమంటామంటే ఒక కాడ లాంటి ప్రాంతం హైపోకోటైల్ అంటాము. ఈ హైపోకోటైల్ యొక్క చివరి ప్రాంతంలో ఉండేదాన్ని మనము రాడికిల్ అంటాము. ఈ రాడికిల్ జర్మినేషన్ సీడ్ జర్మినేషన్ అయిన తర్వాత మనకు రూట్ సిస్టాన్ని ఏర్పరచడం జరుగుతుంది. అదేవిధంగా ఎపికోటైల్ కూడా ఉండడం జరుగుతుంది. ఈ యొక్క ఎపికోటైల్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఎపికోటైల్ యొక్క చివరి భాగం లోపల మనకు ప్లుమ్యూల్ ఉండడం జరుగుతుంది. ఈ ప్లుమ్యూల్ అనేది షూట్ సిస్టాన్ని ఏర్పరచడం జరుగుతుంది. ఈ విధంగా డైకాట్ ఎంబ్రియో. ఇఫ్ యూ అబ్జర్వ్ అ టిపికల్ మోనోకాట్ ఎంబ్రియో, ఓకే, జనరల్లీ యూ విల్ ఫైండ్ ద కోలియోప్టైల్ and coleorhiza structure. Coleoptile generally covers the plumule. Coleorhiza generally covers the coleorhiza generally cover the radicle. Okay, and also here the whatever the cotyledon is there, monocot generally single cotyledon is there, that is known as scutellum. So generally here you will find the shoot apex, and also here the root cap is also there. సో మోనోకాట్ ఎంబ్రియో మనం అబ్జర్వ్ చేసినప్పుడు ప్లుమ్యూల్ని కప్పి ఉంచే నిర్మాణాన్ని కోలియోప్టైల్ అని అనవచ్చు. అదేవిధంగా రాడికిల్ని కప్పి ఉంచే నిర్మాణాన్ని కోలియోరైజా అని అంటారు. సో దీంట్లో ఏంటి అని అంటే స్కూటెల్లం అంటే మోనోకాటిలైడన్స్ లోపల ఇప్పుడు రైస్ తీసుకున్నట్టయితే ఒకే బీజదళం ఉంటుంది. సో ఒకే బీజదళం కలిగి ఉన్న మోనోకాటిల్ని మనం ఏమంటామంటే స్కూటెల్లం. సో ఆ యొక్క పర్టికులర్ స్ట్రక్చర్ని స్కూటెల్లం అని అంటారు. సో ఈ యొక్క కోలియోరైజా అనేది రాడికిల్ని కప్పి ఉంచుతుంది. సో పెరుగుతున్న అగ్రభాగాన్ని కప్పి ఉంచడం జరుగుతుంది. సో కోలియోప్టైల్ అనేది ప్లుమ్యూల్ని కప్పి ఉంచడం జరుగుతుంది. ఎందుకంటే ఏదైతే బయట ఎక్స్టర్నల్ ఎన్వాల్మెంట్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి యొక్క కోలియోప్టైల్ అదేవిధంగా కోలియోరైజా ఉంటుంది. బట్ హియర్ ఇన్ కేస్ ఆఫ్ దెర్ ఈస్ నో coleorhiza in case of dicot, but you will find this in case of this monocots only, right? Next, the seeds. What are seeds actually? What are seeds? After fertilization, ovules become a seeds, right? So fertilized ovules generally regarded as a seeds. So seeds may be generally two types, albuminous seeds and also non-albuminous seeds. Perisperm sometimes sometimes ovules also contain nucellus, right? Ovules contain nucellus. Generally these nucellus disintegrate during the developmental process. Sometimes if you see the Caffea arabica myristica fragments, this perisperm remains within the ovule only. That after fertilization it is called as perisperm, right? So ఫెర్టిలైజ్ అయిన ఓవ్యూల్స్నే మనం ఏమనొచ్చానంటే సీడ్స్ అనొచ్చు. ఈ సీడ్స్ అనేవి నాన్ ఆల్బుమినస్ అల్బుమినస్ అని రెండు రకాలుగా విభజించవచ్చు. దేన్ని బేస్ చేసుకొని అంకురచ్చం ఉందా లేదా, అంకురచ్చదం ఉన్న వాటిని మనం అల్బుమినస్ సీడ్స్ అని, అంకురచ్చదం లేని వాటిని మనము నాన్ ఆల్బుమినస్ సీడ్స్ అని పరిగణించవచ్చు. పెరిస్పెర్మ్ జనరల్గా మనకు అండం లోపల మనకు అండకవచాల లోపల చుట్టూతా కూడా మనం ఏముంటుందంటే న్యూసెల్లస్ ఉంటుంది. ఇది క్రమక్రమంగా పెరుగుతున్న ఎంబ్రియోసాక్ పెరుగుతున్నప్పుడు నశించిపోతూ ఉంటుంది. కానీ కాఫీ అరేబికా అదేవిధంగా మిరిస్టికా ఫ్రాగ్మెన్సిస్ అనే మొక్క లోపల ఇది రిమైన్ పెర్సిస్ట్ అంటే అదే విధంగా ఉండడం జరుగుతుంది. ఈ విధంగా న్యూసెల్లస్ అదే విధంగా ఉంటే నశించిపోకపోయినట్టయితే ఫెర్టిలైజేషన్ తర్వాత దీన్ని మనము పెరిస్పెర్మ్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్, సీడ్ ఫార్మేషన్. In this we are going to study how the endospermic seeds are formed, how the non-endosperms are formed. Seed formation, seed ఏర్పడట్లో ఏవైతే మనకు నాన్ ఎండోస్పెర్మ్ అదేవిధంగా ఎండోస్పెర్మ్ సీడ్స్ ఆర్ దేర్, అవి ఏ విధంగా ఉన్నాయి మనం చూద్దాం. నెక్స్ట్, seed is generally produced. If you observe the seed, ovule is nothing but after fertilization it is also known as seed. In this generally if you observe the seed, typical seed, you will find the embryo is generally nothing but after formation of the zygote is converted to embryo, right? If you observe the particular seed structure, you will find the plumule, radicule, cotyledon and also embryo, endosperm, all these things are there. After germination you will find all these things. Next, endosperm seed formation. Em jarutundi, what is going to happen in case of this? Endosperm repeatedly divisions and produces the primary endosperm is that repeatedly undergoes cell division and produces the endospermic endosperm, that is known as endosperm. Sometimes generally they stores the
reserve food material in the form of proteins or whatever it may be, so which so during the embryo development it completely disintegrated, but sometimes some plants also after so proper development also there is a small amount of so these embryo endosperms remain in the seeds, that is known as so that type of seeds are known as endospermic seeds. సో మనకు పెన్ అనేది ఎండోస్పెర్మ్ అనేది వివిధ సో మైటాసిస్కి విభజన చెందడం వల్ల మనకు సో యొక్క ఎండోస్పెర్మ్ అనేది సో పరిమాణంలో పెరగడం జరుగుతుంది. సో ఎండోస్పెర్మ్ అనేది న్యూట్రిటివ్ టిష్యూని కలిగి ఉండడం వల్ల ఎదుగుతున్న పిండానికి లేదా ఎంబ్రియోకు మనకు ఆహారాన్ని అందించడంలో తోడ్పడడం జరుగుతుంది. అయితే కొన్ని సీడ్స్ అనేది ఆహారం అందించినప్పటికీ కొంత మట్టుకు కొంత పరిమాణంలో మిగిలి ఉండడం జరుగుతుంది. అలాంటి వాటిని మనము ఎండోస్పెర్మిక్ సీడ్స్ అంటాం. నెక్స్ట్ సో ఎగ్జాంపుల్ ఫర్ ద ఎండోస్పెర్మిక్ సీడ్స్ సో యూ విల్ ఫైండ్ ఇన్ కేస్ ఆఫ్ maize, right? Next, so non-endospermic seed formation. So sometimes what is going to happen, so some seeds during the embryo development the endosperm is completely so disappear because the completely absorbed by the growing embryo. So that type of seeds you will not find any endosperm. That type of seeds are known as non-endospermic seeds or non-albuminous seeds. Next, సో జనరల్లీ ఇట్ ఈస్ కంప్లీట్లీ అబ్జర్వ్. మనకి నాన్ ఎండోస్పెర్మిక్ సీడ్స్ లోపల ఏం జరుగుతుంది, సో కంప్లీట్గా మనకు ఏం జరుగుతుందంటే ఎంబ్రియో అనేది డెవలప్ అయ్యేటప్పుడు ఎండోస్పెర్మ్ అనేది కంప్లీట్గా అబ్జర్వ్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా కంప్లీట్గా అబ్జర్వ్ కావడం వల్ల మనకు సీడ్స్ లోపల ఎండోస్పెర్మ్ అనేది ఉండకపోవచ్చు. సో ఇలాంటి సీడ్స్ని మనం నాన్ ఎండోస్పెర్మిక్ సీడ్స్ లేదా నాన్ ఆల్బుమినస్ సీడ్స్ అని అంటాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ యూ విల్ ఫౌండ్ దిస్ టైప్ ఆఫ్ సీడ్స్ ఇన్ బీన్. ఓకే, నెక్స్ట్ so seed formation. Next, so what is going to happen, so here whatever the embryo is there, okay, primary endosperm is there, right? So primary endosperm generally so produces the endosperm. So in this, so zygote what undergoes cell divisions and produces the particular structure known as embryo, right? So within the embryo you will find this plumule, radicle and cotyledons, right? So that's why this whatever the zygote is there that undergoes repeated mitotic cell division produces a radicle, plumule and also cotyledon. సో జైగోట్ అనేది విభజన చెందడం వల్ల మనకు కొన్ని కణాలు ఏర్పడడం జరుగుతుంది. దాంట్లో మనకి దాన్నే మనం ఎంబ్రియో అనొచ్చు. సో దాంట్లో మనకు ప్లిమ్యూల్, రాడికల్ అండ్ ఆల్సో కాటిలిడన్ అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్, సో మనకి ఈ యొక్క ఇదేంటి బ్లూ కలర్లో ఉంది. సో దిస్ ఇస్ నథింగ్ బట్ బ్లూ కలర్ రీజన్ ఇస్ నోన్ as పెన్ అండర్గోస్ సెల్ డివిజన్ అండ్ ప్రొడ్యూసెస్ ద సో ఎండోస్పెర్మ్, రైట్? So these endosperm generally, so these are nothing but endosperm. So this is deposited with the some type of food material, reserve food material. That's why this acts as a nutritive tissue to the embryo during the embryo development. మనకు పెన్ అనేది ఏం జరుగుతుంది, రిపీటెడ్ మైటాటిక్ సెల్ డివిజన్ జరగడం వల్ల విధంగా బ్లూ కలర్ స్ట్రక్చర్ నుంచి వైట్ కలర్ అనేది సో మీన్స్ దీస్ ఆర్ నథింగ్ బట్ సో ఎండోస్పెర్మ్ అనేది డెవలప్ అయింది. సో ఎండోస్పెర్మ్ అనేది రిజర్వ్ ఫుడ్ మెటీరియల్ స్టోర్ చేయడం వల్ల దీన్ని మనం ఏమనొచ్చు అంటే సో న్యూట్రిటివ్ టిష్యూగా పరిగణించవచ్చు. నెక్స్ట్, సో ఇంటెగ్యుమెంట్స్ బికమ్ సీడ్ కోట్. వాట్ ఎవర్ ద సీడ్ కోట్, జనరల్లీ ఓవిల్స్ కంటైన్ ఇంటెగ్యుమెంట్, రైట్? అవుటర్ అండ్ ఇంటెగ్యుమెంట్ దట్ బికమ్ ఏ సీడ్ కోట్. నెక్స్ట్, non-endospermic seed formation. What is going to happen? Next, so in this generally embryo development, whatever the embryo is growing like this, okay, so during the embryo development whatever the white tissue is nothing but that endosperm completely absorbed. Okay, that's why there is no, so you will not find any endosperm after the seed formation. సో మనకి ఎంబ్రియో ఫామ్ అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ యొక్క నాన్ ఎండోస్పెర్మ్ సీడ్స్ లోపల సో ఏదైతే మనకు వైట్ కలర్ లోపల ఇంతకుముందు ఉందో సో ఆ ఎండోస్పెర్మ్ అంతా కూడా ఏం జరిగిందంటే మనకు సో ఈ పెరుగుతున్న అభివృద్ధి చెందిన ఎంబ్రియో అనేది కంప్లీట్గా అబ్జార్ప్షన్ కావడం జరిగింది. సో అబ్జార్ప్షన్ కావడం వల్ల ఎండోస్పెర్మ్ అనేది కంప్లీట్గా సీడ్ లోపల ఉండదు. సో అలాంటి సీడ్స్ని మనం నాన్ ఎండోస్పెర్మ్ సీడ్ అని పరిగణించవచ్చు. సో ఇన్ ద ఎండోస్పెర్మ్ సీడ్ ఫార్మేషన్ జనరల్లీ, so what is going to happen, so endosperm remain live. So after some endospermic cells absorbed, but still there is a little bit amount of endosperm. You will find this in case of endospermic seeds, right? Next, so during development some amount of the endosperm will be absorbed, some may be remain. So this type of tissue is known as, this type of seeds are known as endospermic seeds. ఓకే, సో ఎండోస్పర్మ్ అనేది ఎంబ్రియో అనేది అభివృద్ధి చెందేటప్పుడు మనకు ఈ యొక్క ఎండోస్పర్మ్ అనేది చాలా వరకు అబ్జర్వ్ కాబడ్డప్పటికి కొంతవరకు మిగిలి ఉంటుంది. ఇలాంటి సీడ్స్ని మనం ఎండోస్పర్మిక్ సీడ్స్ అని అంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసి మేజ్. ఓకే, నెక్స్ట్, జనరల్లీ టైప్ సీడ్స్,
So seeds type and structure. If you observe particular seed structure, generally you will observe the embryo. Within the embryo, already I told you plumule, which is a matured shoot, immature shoot, and radicle immature root, which produces after root, okay, after germination, and cotyledons are there. So what are cotyledons? Generally they are deposited up with the reserve food material. And endosperm. Endosperm is nothing but they supplement the food material to the growing embryo. So మనం సీడ్ యొక్క స్ట్రక్చర్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఎంబ్రియో అదేవిధంగా ఎండోస్పర్మ్ ఉండడం జరుగుతుంది. సో ఎంబ్రియోలో ఏమేమి ఉంటాయి? ప్లిమ్యూలు, రాడిక్యుల్ అంటే అదేవిధంగా కాట్లిడన్స్ ఉంటాయి, రైట్. సో యొక్క ప్లిమ్యూల్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఇది ఇమ్మాచ్యూర్ షూట్ అని అనవచ్చు, ఎందుకంటే ఇది ఫ్యూచర్లో జర్మినేషన్ అయిన తర్వాత మనకు షూట్ సిస్టమ్ ఏర్పడుతుంది. అదేవిధంగా రాడికిల్ అబ్జర్వ్ చేసినట్టయితే రాడికిల్ అంటే ఇమ్మాచ్యూర్ రూట్ అని అనవచ్చు, ఎందుకంటే ఇది పెరిగిన తర్వాత అంటే సీడ్ జర్మినేషన్ అయిన తర్వాత మనకు రూట్ ఏర్పరచడం. కాట్లిడన్స్ ఏం పని? సో కాట్లిడన్స్ అనేది రిజర్వ్ ఫుడ్ మెటీరియల్ డిపాజిట్ చేసుకొని ఉన్న నిర్మాణాలు, ఓకే. సో అవి ఫ్యూచర్ కోసం అవి రిజర్వ్ చేసుకున్న ఫుడ్ మెటీరియల్. అండ్ ఆల్సో ఎండోస్పర్మ్ ఈజ్ నథింగ్ బట్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద పెన్, so which also stores the reserve food material, which also gives energy or whatever supplies energy to the growing embryo, right. So embryo endosperm అనేది మనకు ట్రిప్లాయిడ్ స్టేట్లో ఉంటుంది. అదేవిధంగా మనకు పెరుగుతున్న పిండానికి ఆహారాన్ని అందించడంలో ఎండోస్పెర్మ్ అనేది తోడ్పడడం జరుగుతుంది. నెక్స్ట్, సో ఇఫ్ యూ అబ్జర్వ్ ద ఎండోస్పెర్మిక్ సీడ్, సో దిస్ yellow color structure is known as endosperm. This is the seed coat. So if you observe the seed coat structure, generally you will find two seed coats. First one is outer integument and second one is inner integument. So outer integument is generally known as testa and inner integument generally called as tegma, okay. These are the cotyledon, okay. These are the monocot endospermic seed. So you will find these are cotyledon generally in case of the monocot generally called as scutellum, okay. Here you will find the plumule which develop into shoot, right. Here at the bottom region you will find the root radicle, okay, which produces the particular root system after germination. సో మనం ఈ యొక్క టిపికల్ ఎండోస్పెర్మిక్ సీడ్ని అబ్జర్వ్ చేసినట్టయితే మోనోకాట్లిడన్స్ లోపల మనకు ఎల్లో కలర్లో ఉన్నటువంటి భాగాన్ని మనము ఎండోస్పర్మ్ అనొచ్చు. సో మొత్తం కంప్లీట్ భాగం కూడా సీడ్ కోట్ తోటి కవర్ చేయబడి ఉంటాయి. దీన్నే మనం సీడ్ ఇంటెగ్యుమెంట్స్ అని అనొచ్చు. బయట దాన్ని మనం ఏమనొచ్చు? టెస్ట్ అనవచ్చు. లోపలి పొరను మనము టెగ్మాన్ అని అనవచ్చు. మనం మోనోకాటిలిడన్స్ లోపల ఉండేటటువంటి ఏంటి? సో కాటిలిడాన్ని మనము స్కూటెల్లం అని అనవచ్చు. సో దీంట్లో మనకు ప్లుమ్యూల్ అనేది పై భాగంలో, అదేవిధంగా రాడికిల్ అనేది కింది భాగంలో ఉంటుంది. ప్లుమ్యూల్ అనే షూట్ని ఏర్పరిస్తే ఆఫ్టర్ జర్మినేషన్ రాడికిల్ అనేది రూట్ ఏర్పరుస్తుంది. సో ఇఫ్ యూ అబ్జర్వ్ ది పర్టికులర్ దిస్ స్ట్రక్చర్ సీడ్, సో దిస్ వైట్ లేయర్ సపరేటింగ్ ద ఎంబ్రియో, separating embryo from the endosperm. So this layer is known as alluran layer. సో మనకు ఈ యొక్క మోనోకాట్స్ లోపల ఏం జరుగుతుంది? ఎండోస్పెర్మ్ని అదేవిధంగా ఒక ఎంబ్రియోని వేరు చేస్తున్నటువంటి ప్రోటీనేషియస్ లేయర్ని మనం ఏమంటామనంటే అల్యూరాన్ లేయర్ అంటాం. ఎప్పుడైతే మనకు జర్మినేషన్ అవుతుందో ఆ యొక్క జర్మినేషన్ అయినప్పుడు జిబ్బర్లిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ కావడం జరుగుతుంది. ఆ విధంగా ప్రొడ్యూస్ అయిన జిబ్బర్లిక్ యాసిడ్ మనకు ఎంబ్రియోలో ప్రొడ్యూస్ అయింది. మనకి ఈ అల్యూరాన్ లోయర్కి రావడం జరుగుతుంది. అల్యూరాన్ లోయర్ లోపల మనకు అమైలేజ్ కానీ ప్రోటీయేజ్, లైపేజ్, ఆల్ దీస్ enzymes can be produced with the help of gibberellic acid, right. So that will degrade the reserve food material and supplies the energy to the growing embryo, okay. మన యొక్క జిబ్బర్లిక్ యాసిడ్ ఇవన్నీ కూడా మనకు అల్యూరాన్ లోయర్ లోపలికి మూవ్ అయిన తర్వాత సీడ్ జర్మినేషన్ అయ్యేటప్పుడు ఏం జరుగుతుంది? ఇది మనకు అమైలేజ్ కానీ ప్రోటీయేజ్ కానీ లైపేజ్ కానీ ఇలాంటి ఎంజైమ్స్ని ఉత్పత్తి లోపల ప్రేరేపించడం జరుగుతుంది. ఈ విధంగా ఉత్పత్తి కాబడిన ఎంజైమ్స్ ఏం చేస్తాయి? సీడ్ లోపల ఉన్న రిజర్వ్ ఫుడ్ మెటీరియల్ని డిగ్రేడ్ చేయడం వల్ల ఎనర్జీ రావడం జరుగుతుంది. ఈ ఎనర్జీ అనేది ఏంటంటే సీడ్ జర్మినేషన్ లోపల, ఎంబ్రియో ఫార్మేషన్, ఎంబ్రియో డెవలప్మెంట్ లోపల ఉపయోగపడడం జరుగుతుంది. నాన్ ఎండోస్పెర్మిక్ సీడ్, ఎగ్జాంపుల్ బీన్. ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్, this is the cotyledon, pink color. There is no, you will not find any endosperm. This is the plumule and this is the radicle. This is a seed coat. Here also same. Testa and tegmen in there in case of the integument, seed coat. మనకు ఈ స్ట్రక్చర్ని చూసినట్టయితే ఎంబ్రియోస్పర్మ్ అనేది ఎండోస్పెర్మ్ అనేది కనిపించడం లేదు. ఇదంతా కూడా పింక్ కలర్లో ఉందంతా కూడా కాటిలిడ్ అనే ఈ గ్రీన్ కలర్లో పై భాగంలో ఉన్నదాన్ని మనం ప్లిమ్యూల్ అనవచ్చు. అదే కింది భాగంలో ఉన్నది రాడికిల్ అనవచ్చు. ఇది కంప్లీట్గా మనకు కప్పబడి ఉంటుంది సీడ్ కోట్ తోటి. సీడ్ కోట్ లోపల దీంట్లో కూడా మనకు
ఏంటి టెస్ట్ అండ్ టెగ్మా అనే రెండు పొరలు ఉండడం జరుగుతుంది. ఇది నాన్ ఎండోస్పర్మిక్ సీడ్ ఎగ్జాంపుల్ బీన్. నెక్స్ట్, so these are some of the basic example between non-endospermic endospermic. So main thing is here you will not find the alluvian layer and also so endosperm, but where in case of the endospermic seed the embryo and this endosperm can be separated with the help of alluvian layer. So manaku mono so endospermic seed ki ade vidhanga non endospermic seed ki tida enti, so దీంట్లో endospermic seed లోపల మనకు endosperm ఉండదు. సో దీంట్లో ఏంటి ఎండోస్పెర్మ్ ఉంటుంది. ఈ యొక్క ఎండోస్పెర్మ్ అనేది ఎంబ్రియో తోటి ఎక్కడ దేంతో వేరు చేయబడి ఉంటుంది, అల్యూరాన్ లేయర్ తోటి వేరు చేయబడి ఉంటుంది. దీస్ ఆర్ ద మెయిన్ డిఫరెన్సెస్. నెక్స్ట్, టు డెవలప్మెంట్ ఆఫ్ సీడ్స్ అండ్ ఫ్రూట్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? డైకాట్ ఎంబ్రియో సో డెవలప్ ఇంటూ ఏ పర్టికులర్ కాటిలిడన్స్. ఓకే, సో డెవలప్ and monocot embryo develop into single cotyledon. So as I told you, so how many cotyledons are there in case of rice? Only so one cotyledon there. Okay, that's why they are classified under the monocots. But whereas if you see the Ciceraritinum, all those things, so they are nothing but they contain two cotyledons, right? So they contain two cotyledons. So but that's why they are called as dicots. From where it is produced, embryo generally produces these cotyledons. So these are the structures if you observe. So dicot, these are the dicotyledon seed, right? So they contain two cotyledons. So the region which is above the, so this region upper region is known as plumule and lower region is known as so radicle. So in between plumule and so generally radicle is present so above the, so this hypocotyle, but whereas the plumule is present above the epicotyle. Between this there is a one internode is there, that internode is known as so cotyledonary internode. సో మనకి ఈ యొక్క డైకాటిలిడన్ సీడ్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఈ విధంగా రెండు సో కాటిలిడన్స్ ఉండడం జరుగుతుంది. పై భాగంలో ఉన్నదాన్ని ఎపికోటల్ అంటాం. ఎపికోటల్ పై భాగంలో మనకు ప్లిమ్యూల్ ఉండడం జరుగుతుంది. సో కింది భాగంలో ఉండే భాగాన్ని మనము హైపోకోటైల్ అంటారు. దీని భాగంలో ఉండేదాన్ని మనం పై భాగంలో ఉండేదాన్ని మనము రాడికిల్ అంటారు. సో ఇవి రెండు కూడా కలిసి ఉండే ప్రాంతం లోపల మనకు సో కాటిలిడర్ని ఇంటర్నోట్ అనే ఒక స్ట్రక్చర్ ఉండడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద బేసిక్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద so development. So these are the nothing but development of seed and fruit. So what is going to happen? So here, so next, so if you observe particular seedling, you will find the micropyle and hilum and radicle. So radicle emerges here. Okay, these are radicle emerging here. So from this region only generally you will find the root will be emerges. This is the hilum. So hilum is nothing but during as I told you during the so types of ovules there is a fusion of the so integuments of ovules integuments with the so funiculus leads to formation of raphe. Okay, so generally that is raphe. So scare is nothing but, so here hilum is nothing but where the ovule is attached to the funiculus. So funiculus generally, so these here ovule is nothing, hilum is nothing but scare ovule attached to ovary with the help of funiculus. At the funicular region only you will find the hilum. Okay, this is the micropylar region. In the micropylar region, what is micropyle? Actually the embryo is covered with the particular two integuments, right? Outer and inner integument. But here in case of these, okay, so they leave particular leaf that is known as micropyle. At this region only the in the porogamy the pollen tube enters into the embryo sac. So that will also form a particular structure. That's why so here three regions, so radical emerging place and also hilum and micropyle. So దీన్ని మనం ఒక సీడ్ని అబ్జర్వ్ చేసినట్టయితే మనకు హైలమ్ అని ఉంటుంది. హైలమ్ అంటే ఓవ్యూల్ ఎక్కడైతే మనకు ఓవరీకి అతికి ఉంటుందో ఫినిక్యులస్తో ఆ ప్రాంతాన్ని మనం హైలమ్ అనవచ్చు. మైక్రోపైల్ మన ఖండాన్ని అండకవచాలు పూర్తిగా కప్పి ఉంచకుండా కొంచెం భాగాన్ని స్పేస్ని ఉంచడం జరుగుతుంది. ఆ స్పేస్ని మనం ఏమనొచ్చు? సో మైక్రోపైల్ అనొచ్చు, రైట్? సో దీస్ మైక్రోపైల్ ఇక్కడ మనకు ఒక అవశేషవయంగా కనిపించడం జరుగుతుంది. సో అదేవిధంగా రాడికిల్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ రాడికిల్ ప్లేస్లో ఈ ప్లేస్ నుంచి మనకు సో ఈ డార్క్ కలర్లో ఉన్న ప్లేస్ నుంచి మనకు రాడికిల్ అనేది ఉద్భవించడం జరుగుతుంది. దీస్ ఆర్ టిపికల్ స్ట్రక్చర్ ఆఫ్ ద సీడ్లింగ్. నెక్స్ట్, so functions of the parts of the seeds. If you observe the embryo, what is the embryo? It produces the
mature plant, right, which can, because it contain plumule and radicle. సో ఎంబ్రియో మనకు వర్క్ ఏంటంటే ప్లిమ్యూల్ అండ్ రాడికల్ని కలిగి ఉంటుంది కాబట్టి మనకు మొక్క భాగాలను ఏర్పరచడంలో ఈ యొక్క ఎంబ్రియో అనేది ఉండడం జరుగుతుంది. సో ఎంబ్రియో అనేది ఉన్న రాడికల్, వాట్ ఈస్ రాడికల్, విచ్ ప్రొడ్యూసెస్ ద రూట్ ఆఫ్టర్ ద జర్మినేషన్, రైట్. సో రాడికల్ ఈజ్ విచ్ ఈజ్ నథింగ్ బట్ విచ్ ఇస్ బిలో ద హైపోకోటైల్ ఇన్ ద ఎంబ్రియో. మనకి రాడికల్ యొక్క పని ఏంటి, ఫ్యూచర్ లోపల ఆఫ్టర్ జర్మినేషన్ మనకు రూట్ని ఏర్పరచడంలో యొక్క నిర్మాణం అనేది తోడ్పడడం జరుగుతుంది. ఇది హైపోకోటల్ యొక్క పీఠ భాగం లోపల ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ప్లిమ్యూల్, సో ఇది ఎపికోటల్ యొక్క పై భాగంలో ఉండడం జరుగుతుంది. ఈ ప్లిమ్యూల్, వాట్ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ ది ప్లిమ్యూల్, జనరల్లీ ప్రొడ్యూస్ ద షూట్ సిస్టమ్, రైట్. నెక్స్ట్ కార్టిలిడన్స్, జనరల్లీ కార్టిలిడన్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్ because they also deposited with the nutritive tissue. Okay, they absorb nutrients from the endosperm for the growth during the germination. ఇది ఏంటంటే మనకు ఎండోస్పర్మ్ నుంచి కూడా మనకు ఈ కార్టిలిడన్స్ అనేవి పర్టికులర్ న్యూట్రిటివ్ సబ్స్టెన్స్ని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. దీన్ని జర్మినేషన్ అంటారు. టెస్టా అనేది ఏంటంటే ప్రొటెక్టింగ్ లేయర్ అండ్ సీడ్, విచ్ ఈస్ ఏ surrounded, the seed is generally surrounded with the help of this testa only. Okay, they are surrounded with the help of testa, generally outer layer of the seed coat is generally called as testa. టెగ్మా అంటే ఇన్నర్ లేయర్ని మనం టెగ్మా అని అనవచ్చు. ఈ విధంగా మనకు పర్టికులర్ డిఫరెంట్ ఫంక్షన్స్ ఆఫ్ ద సీడ్స్. నెక్స్ట్ సీడ్ అడ్వాంటేజెస్. వై ద సీడ్స్ ఆర్ needed, they are more dependable and dispersal to new habits and sufficient reserve food material, hard seed coat protection and variation. సీడ్ అడ్వాంటేజ్ ఏంటి, మనకు వివిధ ఈ యొక్క మోర్ డిపెండబుల్ అండ్ ఆల్సో it is dispersible from one place to another place. And also they are containing sufficient reserve food material. Because of containing seed coat, they are generally not going to any changes or not getting any problem. Next, fruit formation. What is going to happen in this case, fruit formation? What is the ovary is there, that is converted to fruit, right. Ovary wall is generally converted to fruit within the fruit. Okay, next, like what is this is nothing but ovary, right. This ovary is nothing but generally converted to fruit. Okay, ovules become seed and ovary become the fruit. Okay, but this ovary is nothing but fruit, whatever the ovules are there, after fertilization it will become the seeds. Like this is nothing but ovary wall and converted to a fruit wall. In this you will find the seeds. మనకి ఏదైతే ఫలదీకరణ జరిగిన తర్వాత అండకోశం అనేది లేదా అండాశయం అనేది యొక్క ఫ్రూట్గా మారడం జరుగుతుంది. ఈ విధంగా మారిన తర్వాత ఇందులో ఉండే ఫలదీకరణ చెందిన తర్వాత ఓవ్యూల్స్ ఏదైతే ఉందో అవి విత్తనాలుగా మారడం జరుగుతుంది. ఈ విధంగా మనకు ఫ్రూట్ అనేది ఫామ్ కావడం జరుగుతుంది. నెక్స్ట్, అండ్ ఆల్సో ఇట్ కంటైన్స్ ద సీడ్స్. ఓకే, which is the fruit formation is generally controlled with the help of the fruit formation is generally controlled with the help of the plant growth regulators like auxins, gibberellins and ethylene, all those things. మనకు ఫ్రూట్ ఫార్మేషన్ అనేది ప్లాంట్ గ్రోత్ హార్మోన్స్ తోటి అసోసియేట్ అయింది. ఎందుకంటే ఆక్సిన్స్ కానీ జిబ్బర్లిన్స్ కానీ ఇథిలిన్ కానీ ఇక ఫ్రూట్ ఫార్మేషన్ని అంటే మీన్స్ రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, సీడ్లెస్ ఫ్రూట్స్. ఇఫ్ యూ అబ్జర్వ్ సమ్ ఆఫ్ ద గ్రేప్స్, ఆల్ దీస్ నథింగ్ బట్ దే ఆర్ సీడ్లెస్ బికాస్ ఆఫ్ ది particular mutations are coming. Okay, and also next, they are seedless fruits are generally formed with the help, two types in two ways. First one is genetically, and also with the help of breeding programs also. These seedless fruits are produced. Next, example, seedless oranges, grapes are all are there. In this there, seedless విత్తనాలు లేని ఫ్రూట్స్ కానీ అవి కూడా ఏర్పడడం జరుగుతుంది. ఇవేంటంటే జెనెటికల్గా కొన్ని మార్పులు చేయడం వల్ల కూడా ఈ యొక్క విత్తనాలు లేని సీడ్స్ అనేవి ఏర్పడడం జరుగుతుంది. అండ్ ఆల్సో దే ఆర్ నథింగ్ బట్ కొన్ని ఏంటంటే బ్రీడింగ్ ప్రోగ్రామ్ ద్వారా ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు గ్రేప్స్, అదేవిధంగా ఆరెంజెస్. నెక్స్ట్, దీస్ ఆర్ సీడ్లెస్ ఫ్రూట్స్. జనరల్లీ గ్రోత్ రెగ్యులేటర్స్ లైక్ ఆక్సిన్స్. ఓకే, లార్జ్ అమౌంట్ ఆఫ్ growth regulators are sprayed if fruits generally they are directly converted to. Okay, they are without fertilization, they are fruit. Flowers are generally directly converted to these fruit. That's why the plant growth regulator also induces these seedless fruits. Next, మనకి ఒక సీడ్లెస్ ఫ్రూట్స్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఆక్సిన్స్ కానీ జిబ్బర్లిన్స్ కానీ ఏమైతే ఈ యొక్క ఓవరీ అనేది డైరెక్ట్గా వితౌట్ ఫర్టిలైజేషన్గా మనకు ఫ్రూట్ అనేది ఫామ్ కాబడుతుంది. యాక్చువల్గా వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ ఓన్లీ ఓవ్యూల్స్ ఆర్
become seeds and ovary will become fruit. But in here in case if you supplement the auxins and gibberellins to the plant's leaves or flowers, so that the plant flower directly produces, directly converted to fruit, so without fertilization. This ప్రాసెస్ ఇస్ నోన్ అస్ అపోకార్పీ, రైట్. సో కొన్ని మనకు న్యాచురల్గా ఏం జరగాలి, ఫర్టిలైజేషన్ అయిన తర్వాత ఫ్రూట్ అనేది మనకు ఓవరీ నుంచి ఏర్పడాలి. కానీ కొన్నిసార్లు ఆక్సిన్స్ కానీ జిబ్బర్లిన్ కానీ మనం స్ప్రే చేసినప్పుడు వితౌట్ ఫెర్టిలైజేషన్ ఓవరీ వాల్ అనేది డైరెక్ట్గా ఫ్రూట్గా కన్వర్ట్ కావడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ని మనము ఏమనొచ్చు అని అంటే అపోకార్పీ అనొచ్చు. అండ్ ఆల్సో జిబ్బర్లిన్స్ మే ఆల్సో కాజెస్ ద సీడ్ సైజ్ ఆర్ ఫ్రూట్ సైజ్ ఇంక్రీజెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ జిబ్బర్లిన్స్ యొక్క ఫలాల యొక్క పరిమాణం, ఫ్రూట్స్ యొక్క పరిమాణాన్ని పెంచడంలో కూడా ఉత్పత్తి సో యూజ్ కావడం జరుగుతుంది. సో ఇథిలిన్ జనరల్లీ ఇండ్యూసెస్ ద ఎర్లీ రైపెనింగ్. సో ఓకే, సో మనకు ఫలాలు అనేది తొందరగా పక్వానికి రావడానికి ఉత్పత్తి గ్యాసియస్ హార్మోన్ ఏంటి, సో ఆర్గానిక్ కనిపెట్టిన ఇథిలిన్ అనే ఒక హార్మోన్, రైట్. నెక్స్ట్, సో ఫ్రూట్స్ జనరల్లీ దే ఆర్ డ్రై ఫ్రూట్స్, సమ్ ఆఫ్ ఫ్లెషీ ఫ్రూట్స్. And so fruit wall generally known as pericarp. Generally you will observe in this pericarp generally you will find 3 regions: epicarp, endocarp and mesocarp. సో పెరికార్ప్ లోపల మన పెరికార్ప్ అంటే ఫ్రూట్ వాల్ని మనం పెరికార్ప్ అనొచ్చు. దీంట్లో మనకి ఏంటంటే సో ఎపికార్ప్, అదేవిధంగా ఎండోకార్ప్, అదేవిధంగా మీసోకార్ప్ అనే 3 రకాల పొరలు ఉండడం జరుగుతుంది. సో ఎపికార్ప్ అనేది పైన ఉండడం జరుగుతుంది, ఎండోకార్ప్ అనేది సో లోపల ఉండడం జరుగుతుంది. ఈ ఎపికార్ప్ అదేవిధంగా ఎండోకార్ప్ మధ్యలో మీసోకార్ప్ అనేది ఉండడం జరుగుతుంది. ఏదైతే మనం కొబ్బరిలో చూస్తున్నామో ఈ కొబ్బరి పీచు అనేది నథింగ్ బట్ మీసోకార్ప్. సో హార్డీ స్టోన్ స్ట్రక్చర్ ఈజ్ నథింగ్ బట్ ఎండోకార్ప్. ఓకే, so these are the some of the so pericarp. And so true fruits or false fruits also there. Some of the so fruit directly, so other than produce in general ovary become fruit, right. Sometimes receptacle or thalamus will also become fruit in case of the apple. So that's why that type of fruits are known as false fruit. If the ovary, so whatever the ovary is there, after fertilization it is converted to fruit. That type of fruits are known as true fruits. So parthenocarpic fruits are nothing but development of fruits without fertilization is known as parthenocarpic fruit. ఫ్రూట్స్ అనేవి మన డ్రై ఫ్రూట్స్ ఉండవచ్చు, అదేవిధంగా ఫ్రెష్ ఫ్రూట్స్ ఉండవచ్చు. సో ఫ్రూట్ వాల్ లోపల మనకు పెరికార్ప్ అనేది అది ఉండడం, ఫ్రూట్ వాల్ని పెరికార్ప్ అని అంటాం. దాంట్లో ఏంటంటే ఎండోకార్ప్, అదేవిధంగా ఎపికార్ప్ అండ్ మీసోకార్ప్ అండ్ ఆల్సో ఎపికార్ప్ అనేది ఉండడం జరుగుతుంది. సో fruits may be false fruits and also true fruits. సో ఇన్ దిస్ ఫాల్స్ ఫ్రూట్ అంటే మనకు ఫాల్స్ ఫ్రూట్స్ అంటే ఏంటి, యాక్చువల్గా ఓవర్ అనేది ఫలీకరణం చెందిన తర్వాత ఫ్రూట్ అనేది ఏర్పడాయి. కానీ ఈ యొక్క ఫాల్స్ ఫ్రూట్ ఇప్పుడు ఆపిల్ని తీసుకున్నట్టయితే దాంట్లో పుష్పాసనం యాక్చువల్ ఫ్రూట్ అనేది కాదు. సో ఈ యొక్క తలామస్ అనేది మనకు ఉబ్బి రసవితంగా మారి యాపిల్గా మనం కనిపించడం జరుగుతుంది. సో ట్రూ ఫ్రూట్స్లో ఏంటంటే మనకు డైరెక్ట్గా ఓవరీ అనేది ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ అనేది మనకు రావడం జరుగుతుంది. పార్థినోకార్పిక్ ఫ్రూట్స్ అంటే ఏంటి, వితౌట్ ఫర్టిలైజేషన్. సో ఫర్టిలైజేషన్ జరగకముందే సో ఈ యొక్క ఓవరీ అనేది ఫ్రూట్గా మారుతుందని మనం ఏమనొచ్చు అంటే పార్థినోకార్పిక్ ఫ్రూట్స్ అని అనవచ్చు. నెక్స్ట్, అపోమిక్సిస్. ఓకే, అపోమిక్సిస్ ఈజ్ నథింగ్ బట్ డెవలప్మెంట్ ఆఫ్ సీడ్స్ వితౌట్ ఫెర్టిలైజేషన్. జనరల్లీ seeds are produced from the ovules, right. After fertilization only the seeds are produced, but here in case of apomix is nothing but formation of fertilization. So diploid egg generally directly converted to embryo. So this is about the apomix అంటే ఏంటంటే సీడ్స్ అనేది ఫెర్టిలైజేషన్ తర్వాత ఓవ్యూల్స్ అనేవి కన్వర్ట్ కావాలి సీడ్స్. కానీ దీంట్లోపల అపోమిక్సిస్ లోపల సో డిప్లాయిడ్ ఎగ్ అనేది డైరెక్ట్గా సీడ్స్ అనేది ఏర్పరచడం జరుగుతుంది. సో డిప్లాయిడ్ ఎగ్ అనేది డైరెక్ట్గా ఎంబ్రియో అనేది ఏర్పరచడం జరుగుతుంది. సో వితౌట్ ఫెర్టిలైజేషన్ ఓన్లీ మన ఫెర్టిలైజేషన్ కాకముందే ఓవ్యూల్స్ అనేది సీడ్స్గా మారడం జరుగుతుంది. సో పాలీ ఎంబ్రియోని సమ్ టైమ్స్ ఇన్ కేస్ ఆఫ్ సమ్ ఆఫ్ ద ప్లాంట్స్ కంటైనింగ్ సో ఇన్ జనరల్లీ సో విత్ ఇన్ ద ఓవ్యూల్ generally one embryo sac is there, but so many nuclear cells protrudes into the embryo sac and develop into embryos. Okay, embryo sac లోపల మనకు సో ఏదైతే ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ జైగోట్ అనేది సో ఎంబ్రియో అనేది ఫామ్ కావాలి, ఒకే ఎంబ్రియో అని ఫామ్ కావాలి. అలా కాకుండా సో నంబర్ ఆఫ్ ఓవ్యూల్స్ ఉంటే దాన్ని మనం ఏమని అంటామంటే పాలీ ఎంబ్రియోని అని అంటాం. నెక్స్ట్, సో పాలీ ఎంబ్రియోని మనకు ఆంటోనీ వాన్ లివెన్హుక్ అనే శాస్త్రవేత్త సిట్రస్ ఫ్రూట్స్ లోపల కనిపెట్టడం జరిగింది. సో పాలీ ఎంబ్రియో ఈజ్ జనరల్లీ 3 types. సో దట్ మే బి సింపుల్ ఇన్ కేస్ ఆఫ్ కోవా అండ్
so casuarinas and citrus. In case of cleavage embryo, polyembryony, you will find pinus and orchids, but whereas adventitious embryos you will find citrus and opuntia, so and also onion, mangifera, trillium and also groundnut. So polyembryo is nothing but so development of more than one embryo in the embryo sac is known as సో పాలిఎంబ్రియో అని ఇది అంటే సో ఈ పాలిఎంబ్రియో అని అంటే ఏంటంటే ఒక ఎంబ్రియో సాక్ లోపల ఒక ఎంబ్రియో ఏర్పడకుండా అనేక ఎంబ్రియోలు ఏర్పడితే దాన్ని మనం పాలిఎంబ్రియో అంటారు. ఈ ప్రక్రియను మనకు యాంటోనీ వాన్ లివెన్హుక్ లివెన్హుక్ అనే శాస్త్రవేత్త మనకు సిట్రస్ లోపల కనిపెట్టడం జరిగింది. సో ఇది మనకు 3 రకాలుగా ఉండడం జరుగుతుంది. ఫస్ట్ వన్ ఈజ్ సింపుల్ ఎంబ్రియో, సింపుల్ పాలిఎంబ్రియోని క్యాజిన్ సిట్రస్లో కనిపిస్తుంది. అదేవిధంగా సెకండ్ వన్ ఈజ్ క్లీవేజ్ పాలిఎంబ్రియోని, క్లీవేజ్ పాలిఎంబ్రియోని అనేది పైనస్ అదేవిధంగా ఆర్కిడ్స్ లోపల కనిపించడం జరుగుతుంది. అదేవిధంగా అడ్వెంటిషియస్ ఎంబ్రియో పాలిఎంబ్రియోని, సో ఇది మనకు సిట్రస్, మ్యాంజిఫెరా, ఓపెన్షియా, ఆనియన్ అండ్ ఆల్సో ట్రిలియం, గ్రాండ్నట్ లోపల కూడా మనకు కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్, so with this, so the whatever the post fertilization structures and events are complete, and also so complete the sexual reproduction in the plants. So now the question is, how many meiotic divisions are required for the formation of 100 seeds in angiosperms, right? So in general, so how many gametes are required for the, so one, how many gametes are required for the one seed production? Generally 2 gametes. First one is male gamete and female gamete. So in plants, generally what is going to happen? So in male gamete production, so one diploid, so pollen mother cell, okay, PMC, undergoes reductive division, okay, and produces 4 haploid pollen grains, right? Okay, 4 pollen grains are produced. సో మనకు ఒక్కసారి అదేవిధంగా ఒక సీడ్ ఏర్పడాలంటే ఒక మేల్ గ్యామెట్ అదేవిధంగా ఫీమేల్ గ్యామెట్ అనేది సో అవసరం ఉంటుంది, ఫ్యూజ్ కావాలి. సో మనకు పొల్లెన్ మదర్ సెల్ లేదా సో సూక్ష్మసిద్ధ బీజ మాతృకణం లోపల మనకు డిప్లాయిడ్ అని ఉండడం జరుగుతుంది. సో ఇది ఒకసారి క్షయకణ విభజన చెందడం వల్ల మనకు 4 హప్లాయిడ్ స్ట్రక్చర్స్ అనేది ఏర్పడడం జరుగుతుంది. సో మనకు ఈ యొక్క ఫీమేల్ గ్యామెట్ డెవలప్ అయ్యేటప్పుడు, ఫీమేల్ మెగాస్పోర్ డెవలప్ అయ్యేటప్పుడు ఏం జరుగుతుంది? సో మనకు సో స్థూల సిద్ధ బీజ మాతృకణం, సో ఈ యొక్క స్థూల సిద్ధ బీజ మాతృకణం సో రిడక్టివ్ డివిజన్కి లోనైనప్పుడు మనకు సో 4 హాప్లాయిడ్ మెగాస్పోర్స్ అనేవి ఏర్పడతాయి, రైట్? బట్ దీంట్లో మనకు 3 అనేవి డిసింటిగ్రేట్ అవుతాయి, ఓకే. సో ఈ విధంగా డిసింటిగ్రేట్ అయ్యి మనకు ఇది ఒకటి మాత్రమే మనకు ఎంబ్రియో సాక్ డెవలప్మెంట్ లోపల ఆర్ సో ఫీమేల్ గ్యామెట్ ప్రొడక్షన్ లోపల ఇన్వాల్వ్ కాబడుతుంది, రైట్? సో ఇన్ దిస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? సో మనకి ఒక్క సీడ్ ఏర్పడాలంటే సో దీంట్లో నుంచి ఒక గ్యామెట్ రావాలి, ఒక పొల్లెన్ గ్రెయిన్ రావాలి, అదేవిధంగా దీంట్లో నుంచి మనకు ఒక మెగాస్పోర్ అవసరం ఉంటుంది, ఎందుకంటే మనకు 3 అనేది డిసింటిగ్రేట్ కావడం జరుగుతుంది. సో మనకు సో 100 సీడ్స్ కావాలంటే మనకు ఎన్నిసార్లు క్షయకరణ విభజన జరగాలి? సో ఎన్నిసార్లు క్షయకరణ విభజన జరిగితే మనకు 100 పొల్లెన్ గ్రెయిన్స్ అనేవి వస్తాయి? 25 టైమ్స్ జరిగితే సో మనకు 100 పొల్లెన్ గ్రెయిన్స్ వస్తాయి. ఒక్కొక్కసారి మనకు 4 ఏర్పడతాయి కాబట్టి 100 పొల్లెన్ గ్రెయిన్స్ రావడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ తీసుకున్నట్టయితే సో ఖచ్చితంగా 3 అనేది డిసింటిగ్రేట్ అవుతున్నాయి, 3 డిసింటిగ్రేట్ అవుతున్నాయి కాబట్టి సో 100 మనకు ఫీమేల్ గ్యామెట్స్ ఏర్పడాలంటే 100 సార్లు జరగాల, రైట్? సో దట్స్ వై సో హియర్ సో మనకి ఇప్పుడు మొత్తం ఎన్నిసార్లు క్షయకరణ విభజన జరుగుతుంది? సో ఇక్కడ 100 సార్లు, ఇక్కడ 25 సార్లు, టోటల్ 125 టైమ్స్ జరిగితే మనకు 100 సీడ్స్ అనేవి ఏర్పరచడం జరుగుతుంది, రైట్? సో దీనికి ఒక షార్ట్ కట్ ఫార్ములా ఉంది. దీంట్లో ఏంటంటే సో n ప్లస్ సో n/4. ఈ షార్ట్ కట్ లోపల మనకి ఏంటంటే n ఈజ్ ఈక్వల్ టు మనకు నంబర్ ఆఫ్ సీడ్స్ తీసుకోవాలి, నంబర్ ఆఫ్ సీడ్స్
n is equals to number of seeds. సో ఇప్పుడు మనకు క్వశ్చన్లో ఎన్ని అడిగిండు 100 సీట్స్ అడిగిండు. సో 100 సీట్స్ అడిగినప్పుడు మనకు ఇక్కడ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే సో దీంట్లో ప్రతిక్షేపిస్తే 100 ప్లస్ 100 బై 4. సో మనం దీన్ని కట్ చేస్తే 25 వస్తుంది, రైట్. మనకు టోటల్ ఆన్సర్ ఎంత వస్తుంది? సో ఇది ప్లస్ ఇది మనకి ఎంత అవుతుంది? 125. ఇక్కడ మనకు సో 100 సీట్స్ అడగని, సో 500 సీట్స్ అడగని, సో అడిగిన సీట్స్ని మనం ఇక్కడ n ప్లేస్ లోపల మనము ప్రతిక్షేపించాలి. ఓకే, సో దీంట్లో ఏంటంటే హౌ మెనీ మన క్వశ్చన్లో ఏం అడిగిండు, ఒకసారి ఒక 100 సీట్స్ ఏర్పడడానికి మనకి ఎన్ని క్షేకరణ విభజన జరుగుతాయి అని అడిగిండు. సో మనకు ఒక మేల్ గ్యామెట్ ఒక ఫీమేల్ గ్యామెట్ అవసరం. సో రైట్, ఓకే, ఒక మేల్ గ్యామెట్ ఒక ఫీమేల్ గ్యామెట్ అవసరం. అయితే దీంట్లో ఏంటి, పొల్లెన్ మదర్ సెల్ అనేది రిడక్టివ్ సెల్ డివిజన్కి వెళ్ళినప్పుడు మనకు 4 పొల్లెన్ గ్రెయిన్స్ వస్తున్నాయి. ఓకే, సో 4 పొల్లెన్ గ్రెయిన్స్ వస్తున్నాయి. మనకి ఎన్ని కావాలి? సో 100 సీట్స్ కావాలి. అంటే సో ఇంకా 25 టైమ్స్ ఇలాంటి 25 విభజనలు జరిగితే మనకు సో 100 సో పొల్లెన్ గ్రెయిన్స్ అని వస్తాయి. సో అదేవిధంగా ఫీమేల్ గ్యామెట్స్ని తీసుకున్నట్టయితే ఫీమేల్ మెగాస్పోర్ ఏంటి, సో మనకు 4 ఒక స్థూల సిద్ధ బీజ మాతృకణం లేదా ఫీమేల్ స్పోరోజినస్ టిష్యూ నుంచి మనకు సో ఈ యొక్క మెగాస్పోర్ మదర్ సెల్ ఉంటుందిగా, ఆ యొక్క మెగాస్పోర్ మదర్ సెల్ అనేది డిప్లాయిడ్ స్టేట్లో ఉంటుంది. అది క్షేకరణ విభజన చెంది మనకు 4 సో మెగాస్పోర్స్ అని ఏర్పడతాయి. దాంట్లో 3 డిసింటిగ్రేట్ అవుతాయి. అంటే ఒకటి మాత్రమే సో మనకు ఎగ్ సెల్స్ని ఆ విధంగా తర్వాత ఎంబ్రియో సాక్ని ఏర్పరచడంలో పాల్గొంటాయి. అయితే దీంట్లో మనకు సో ఒకసారి క్షేకరణ విభజన జరిగితే ఒకటే ఏర్పడ్డట్టు, ఎందుకంటే 3 డిసింటిగ్రేట్ అవుతున్నాయి కదా. సో మనకు 100 సార్లు క్షేకరణ 100 ఏర్పడాలంటే 100 మేల్ మెగాస్పోర్స్ ఏర్పడాలంటే ఎన్నిసార్లు జరగాలి? క్షేకరణ విభజన 4 సార్లు 100 సార్లు జరగాలి. సో కాబట్టి ఇక్కడ 25 టైమ్స్ క్షేకరణ విభజన, ఇక్కడ 100 సార్లు. సో మొత్తం మనకు సో 125 టైమ్స్ జరిగినప్పుడు సో 100 మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ ఫామ్ అవుతాయి. సో మనకి ఏంటంటే అప్పుడు సో 100 సీట్స్ అనేవి ఏర్పడడం జరుగుతుంది. దీన్ని మనం షార్ట్కట్లో ఏం చెప్పవచ్చు అంటే n+n/4 అనే ఒక ఫార్ములా ద్వారా మనం చెప్పవచ్చు. దీంట్లో నంబర్ ఆఫ్ సీట్స్ n ఈజ్ ఈక్వల్ నంబర్ ఆఫ్ సీట్స్ని తీసుకుంటే సో n లోపల ఇప్పుడు మనకు క్వశ్చన్ లోపల 100 అడిగింది కాబట్టి సో ఇక్కడ 100 ఇంప్లిమెంట్ చేసి అదేవిధంగా 100/4. సో హియర్ n ఈజ్ నథింగ్ బట్ 100 బికాస్ ఐ టుక్ 100 హియర్. ఓకే, సో మనం దీన్ని కట్ చేస్తే సో 25. So this together 125. So finally 125 times required. 120 times so reductive division required. Thank you. With this, so we have completed about the sexual reproduction in plants.